నువ్వు కరిసే సుమా రేగిపోతాను రెచ్చిపోతాను రేయి కాగానే చిత్తు పెడతాను ఒళ్ళెట్ట ఉంది నీకు వయ్యారమ్మా ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా నాన్న. మరి ఏమైంది? మళ్ళీ సెలెక్ట్ కాలేదు కదా? లేదు నాన్న. ఎన్నాళ్ళు ఇలా సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తావురా? ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఒక ఆడపిల్ల ఉంది అనే విషయం గుర్తుందా నీకు? అంటే చెల్లిపై నాకు మాత్రం బాధ్యత లేదంటావా నాన్న? అలా బాధ్యత ఉన్నవాడు అయితే ఏదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకొని 4 రూపాయలు దాచిపెట్టుకుని ఉండేవాడురా. ఉద్యోగం కష్టపడి సంపాదించి రూపాయి కూడబెట్టుకున్న పేదవాడి దగ్గర నుండి కూడా లాక్కొనే ఈ దగాకోరు రాజకీయ నాయకులు ఉన్నంత కాలం మా లాంటి వారికి ఉద్యోగాలు రావు నాన్న, రావు. చైతన్య, ఏంట్రా ఈ రోజేంటి చాలా కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా ఏముంది నాన్న, ఈ రోజు నేను ఎమ్మెల్యే దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్తే ఎమ్మెల్యే నాకు ఉద్యోగం ఇస్తానన్నాడు. కానీ నువ్వు ఎన్ని లక్షలు లంచం ఇస్తాడని అడిగాడు నాన్న నన్ను. నిజమేరా, వాడు గెలిస్తే మంచి చేస్తాడు, వీడు గెలిస్తే మంచి చేస్తాడు అని మనమంతా ఎగబడి ఓట్లేస్తే నాడు ఓట్ల కోసం చేతులు పట్టుకొని వేడుకున్నవాడు నేడు మన చేతులు కట్టేసి ఆడుకుంటున్నారా. అందుకనే నాన్న అలాంటి మోసపు రాజకీయ నాయకులు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు
వాళ్ళని నిలదీసే చైతన్యం ఈ ప్రజల్లో రావాలి. నిజమేరా చైతన్య, అలాంటి చైతన్యం జనంలో రావాలంటే జనంలో నుంచి ఓ గొప్ప నాయకుడు రావాలిరా. అందుకనేనన్నా ఆ నాయకత్వాన్ని నేను వహించబోతున్నాను. చైతన్య, ఏంట్రా నువ్వు అనేది? ఏదో ఓ చిన్న ఉద్యోగం చూసుకొని ప్రశాంతంగా బ్రతక మనకెందుకురా ఇవన్నీ? నాన్న, ఉద్యోగం నా ఒక్కడి కడుపే నింపుతుంది నాన్న. అదే ఈ ప్రజల్లో చైతన్యం తెస్తే కొన్ని లక్షల మంది ప్రజలు హాయిగా జీవిస్తారు నాన్న, హాయిగా జీవిస్తారు. రే, ప్రజలకు విద్య, వైద్యం, న్యాయం ఉచితంగా అందివ్వమని ఓ మహానుభావుడు సెలవిస్తే ఆఖరికి వాటిని కూడా అమ్ముకొని బ్రతుకుతున్నారా ఈ రాజకీయ నాయకులు. వాళ్ళు మారతారని నువ్వెలా అనుకుంటున్నావురా? నాన్న, ఆనాడు వాళ్ళని నిలదీసే నాయకుడు లేడు. అందుకనే ఈ రోజు నేను నిలదీస్తానంటున్నాను. రే, ఇంత పెద్ద యుద్ధంలో నువ్వు ఒక్కడివి పోరాడి గెలవగలనుకోవటం సాధ్యమయ్యే పనేనా? నాన్న, ఈ రోజు నేను ఒక్కడినే కావచ్చు నాన్న. రేపు నా వెంట వేలాది మంది ప్రజలు తరలి వస్తారు. అప్పుడు మీరు అన్నట్లు ఈ యుద్ధంలో నేను గెలుస్తానో లేదో కానీ ఖచ్చితంగా మాత్రం ఓడిపోను నాన్న. రే చైతన్య, ఇవన్నీ ఎందుకు నాన్న మనకి? నాన్న, ప్రతి వాడు ఇలాగే అనుకుంటున్నాడు కాబట్లే ఇంకా ఈ ప్రజలు అక్కడే ఉండిపోయారు నాన్న. రే చైతన్య, నీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ఈ పోరాటంలో నీ ప్రాణాలకు ఏదైనా జరిగితే నాన్న అంటే కండ బలముండి గుడ్డివాడిలా, గుండె బలముండి కుంటివాడిలా, చీము నెత్తురు చచ్చిన చేతగాని వాడిలా జీవించమంటావా నాన్న? జీవించమంటావా? మీరన్నట్లు గనక ఈ పోరాటం నా ప్రాణాలు కోరితే నేను సంతోషంగా ఇస్తాను నాన్న. ఈ ప్రజల కోసం వరి కోసం సంతోషంగా ఇస్తానంటున్నావురా? నీ ప్రాణం, నీలో ఉన్నది నీ ప్రాణం కాదురా, అది నా భార్య చేసిన త్యాగంరా. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే ఈ ఇంట్లో కుదరదు. ఏంటి నాన్న, మళ్ళీ మొదలు పెట్టారా మీ తండ్రి కొడుకుల గొడవ? చూడమ్మా, ఏదన్నా ఉద్యోగం చూసుకోరా అంటే ప్రజలకు సేవ చేస్తాను, సమాజాన్ని ఉద్ధరిస్తాను అంటాడు. మనకెందుకమ్మా ఇవన్నీ చెప్పు? అబ్బా నాన్న, అన్నయ్య ఏది చేసినా మన మంచికే చేస్తాడు. ఎందుకు నువ్వు అంత చాలా బాగుంది. ఇలా నువ్వు వెనకొస్తారాబట్టే వాడు ఇష్టం వచ్చినట్లుగా వాడు ప్రవర్తిస్తున్నాడు. నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య, ఇందులో ట్యాంక్స్ చెప్పడాల్సిన అవసరం ఏముంది చెప్పు? చాలా బాగుందిరా. అన్నను సమర్థించే చెల్లెలు, చెల్లెల్ని సమర్థించే అన్న, మీ వరుస చాలా బాగుందిరా. అబ్బా అన్నయ్య, ఎప్పుడు ఈ వాదన మన ఇంట్లో ఉండేదే కదా. పద మన లోపలికి వెళ్దాం. ఈనాడు నానా, వీడి వాలకం చూస్తుంటే నాకేదో బయటికి రాగానే భయంగా ఉంది.
రోజు ఈనాడే అణగారిన జీవాలకు నవజీవనమీనాడే తాలకు ఘోరాలకు చివరి రోజు ఈనాడే అణగారిన జీవాలకు నవజీవనమీనాడే తను తెలిసి నిజం తెలిసి కష్టజీవులే నరాధముల తరిమి కొట్టు సమయం నేడే ఆ సమరం ఈనాడే నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంరంభం నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం విభేదాల విషాదాల తుది సమాధి ఈనాడు మానవతకు సమానతకు తొలి పునాది ఈనాడే విభేదాల విషాదాల తుది సమాధి ఈనాడే మానవతకు సమానతకు తొలి పునాది ఈనాడే జనచేతన జయచేతన విమల క్రాంతిలో దేశమాత హర్షించే ఘర్షణ నేడే సంఘర్షణ ఈనాడే నేడే ఈనాడే ప్రజాయుద్ధ సంబంధం నేడే ఈనాడే ప్రళయ శక్తి సంచలనం మైండ్ నువ్వా? బ్లాంక్ కదా, ఈ పాట అప్పుడు జనం వస్తారా అప్పుడే మర్చిపోయావుగా? అనుకోవద్దు. పాట అయిపోయినాక మళ్ళీ సైలెంట్ వస్తానని? తర్వాత ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అవసరం నాకు లేదు. చూడు బేబీ, నా గురించి తెలుసుకోకుండా మాట్లాడటం నీ అందానికే కాదు, నీ మానానికి కూడా మంచిది కాదు. ఏది మంచో ఏది చెడు నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పనక్కర్లేదు. అయినా నీలాంటి వాళ్ళు వచ్చి బెదిరిస్తాయి. బెదిరిపోయేంత పిరికిది కాదు ఈ మౌనిక. ఓ, నీ పేరు మౌనిక అన్నమాట. అవును, అబ్బో, ఈ వయ్యారి వగలమారికి అందమే ఎక్కువ అనుకున్నాను. దీనికి పొగర కూడా ఎక్కువే. తెలిసింది కదా, ఇక బయలుదేరు. అప్పుడేనా వెళ్తా? ఇప్పుడే వెళ్ళిపోతే ఆ బొగ్గల్లోని పసిరితనం, ఆ వంపు సొంపుల్లోని వయ్యారాలు, తేనెలూరే ఆ తీయటి పెదాల్లోని తీయదనం ఏవి రుచి చూడకుండా వెళ్ళమంటే ఎలా ఎలా ఎలా? అయినా పున్నమి చంద్రుల్లో నిండుతనాన్ని, నీలాంటి అందమైన ఆడపిల్లను అనుభవించకుండా ఉండటం ఎవరికైనా సాధ్యమేనా? మిస్టర్ శ్రీకాంత్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అదే నేను చెప్పేది. నీ ఒళ్ళు నా ఒళ్ళు దగ్గర దగ్గర పెట్టుకుని మాట్లాడు. అయితే పబ్లిక్ గా కాదులే, ప్రైవేట్ గానే. బై ద వే, ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశాను. రా 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 నీచుడా, ఒంటరిగా ఉన్న ఆడపిల్లకి సాయం చేయాల్సింది పోయి ఇలా బలవంతం చేస్తావా? సిగ్గు లేదు? సాయమా? నేనా? అది నీలాంటి అందమైన ఆడపిల్లకు. అవన్నీ పూర్వకాలం పూరి గుడిసెలోని మాటలే. అయినా మరి నేను అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? ఇక టైం లేదు, వచ్చాయి. శ్రీకాంత్, నా జోలికి రావద్దు. వస్తాయి, ఏం చేస్తానో నాకే తెలీదు. బాబా, ఏం చేస్తావే? నువ్వేమైనా పెద్ద పతివ్రతను అనుకుంటున్నావా? అయినా ఎప్పటికైనా ఎవడో ఒకడికి సొంతం కావాల్సిందేగా. అదేదో కాస్త కాస్త నా ముందుగా ఏది ఏమైనా సరే, నా కంటలో ప్రాణం పోయినా సరే, నేను మాత్రం నా శీలాన్ని నీకు అర్పించను. ఏంది నీ శీలం ఏమన్నా మ్యూజియంలో గాజు బొమ్మను జాగ్రత్తగా కాపాడుకోవడానికి? ఏయ్, నీలాంటి ఎందరో ఎందరో శీలవంతుల శీలాలు తీసి ఆ మందిరంలో సమాధి చేసిన చరిత్ర నాది. ఆఫ్టర్ ఆల్
ఆఫ్టర్ ఆల్ నువ్వెంతే. శ్రీకాంత్ మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులను చూసి ఈ జనానికి అంత టైం లేదులే. రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకో, ఫోటోలు తీసి వైరల్ చేస్తారు తప్పితే 108కి ఫోన్ చేద్దాం ఒక్కళ్ళకు ఉండదు. అలాంటి ఈ జనమా నన్ను ఏమైనా చేసేది? ఏయ్ ఇక మాటలు అనవసరమే. నీ అందానికి నా మగతనం ప్లీజ్ నా జీవితాన్ని నాశనం చేయకు, నా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయకు. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టు శ్రీకాంత్, నన్ను వదిలిపెట్టు ప్లీజ్. కాళ్ళు పట్టుకుని కన్నీరు పెట్టుకుంటే కరిగిపోయే వీక్ హార్ట్ కాదే నాది. ప్లీజ్ వదులు, ఇంకా అనవసరం. ప్లీజ్ శ్రీకాంత్ క్లైమాక్స్ వదులు ప్లీజ్. చున్ని అబ్బా ఇన్నాళ్ళు ఆడదాన్ని అనుభవిస్తే శరీరానికే సుఖం అనుకున్నా. ఫస్ట్ టైం నిన్ను అనుభవించాక తెలిసిందే శరీరానికే కాదు మనసుకు కూడా సుఖమని. ఏయ్ బేబీ వస్తా, మళ్ళీ వస్తా, బాయ్. మౌనిక, అమ్మా మౌనిక, అమ్మా ఇంకా ఇంటికి వచ్చినట్లేదు. స్నేహితులతో ఎక్కడో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నట్టుంది. పిచ్చి పిల్ల, ఇంత వయసు వచ్చినా ఇంకా దానికి చిన్నపిల్లల చేష్టలు బాలేదు. మౌనిక, అమ్మా మౌనిక, అమ్మా నువ్వేంటి అవతారం ఏంటి? ఏం జరిగింది తల్లి? అమ్మా అమ్మా ఏం జరిగిందో చెప్తే కదా నాకు తెలిసేది. అమ్మా ఈ రోజుతో నీ కూతురు జీవితం ముగిసిపోయింది నాన్న. నువ్వు చెప్పేది నాకు ఏమీ అర్థం కావటం లేదు తల్లి. కాస్త అర్థమయ్యేలా చెప్పు తల్లి. అమ్మా పచ్చగా ఉన్న నీ కూతురు జీవితాన్ని ఒక కామాంధుడు మీద పడి నలిపేశాడు నాన్న. నేను చచ్చిపోతాను నాన్న. నువ్వెందుకమ్మా చచ్చిపోతావు? ఆడవాళ్ళ శీలాలను నాశనం చేసేవాళ్ళు దర్జాగా బ్రతుకుతుంటే ఏ పాపం ఎరగని నువ్వెందుకమ్మా చనిపోవటం? నాన్న ఆడదానికి ప్రాణం కన్నా శీలమే గొప్పదంటారు. అలాంటి పవిత్రమైన శీలాన్ని కోల్పోయాను. నాన్న నేను చచ్చిపోతాను నాన్న, నేను చచ్చిపోతాను. ఏడవకండి నాన్న, ఏడవకండి నాన్న. మీరు ఏడిస్తే రాలిపోయిన పువ్వు తిరిగి అతుక్కుంటుందా? అంతే. మీరు ఏడుస్తుంటే అయ్యో పాపమని ఏడిస్తే మాత్రం పోయిన నీ కూతురు శీలం తిరిగి వస్తుందా నాన్న? తిరిగి వస్తుందా? మౌనిక, మౌనిక ఏంటమ్మా మౌనిక? ఏంటమ్మా ఈ ఘోరం? ఎంత పని చేశావు తల్లి? మౌనిక అమ్మ ఎంత పని చేశావమ్మా? అమ్మా
అమ్మా ఒక్కసారి చూడు అమ్మా. హాస్పిటల్కి వెళ్దాం అమ్మా. నా మాట విను. హాస్పిటల్కి వెళ్దాం పద్ధతి మాట వినమ్మా. పదమ్మా. వద్దు నాన్న. అమ్మా నాన్న అమ్మా వద్దు నాన్న. అమ్మా నాన్న అమ్మా అమ్మా నాన్న అమ్మా అమ్మా మౌనిక. నాన్న నాన్న అమ్మా అమ్మా ఇవ్వరు. నాన్న ఒక్కసారి లేమ్మా. నీ నాన్నని అడుగుతున్నాను తల్లి. ఒక్కసారి లేమ్మా. నాన్నా అని పిలువు తల్లి. ఒక్కసారి లేమ్మా. అమ్మా 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 ఎందుకమ్మా ఎంత పని చేశావు? అమ్మా మీ అమ్మ దూరమై పుట్టెడు దుఃఖంలో ఉన్న నాకు నువ్వు దూరం అయిపోతే ఏం కావాలి? నేను ఏం కావాలి తల్లి? ఎవరి కోసం బ్రతకాలమ్మా? అమ్మా 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 నా వైపు ఏం కాదమ్మా. ఏడవకండి నాన్న. మీరు ఏడవకండి నాన్న. నాన్న ఇన్ని రోజులు ఎంతో పరువుగా బ్రతికారు మీరు. ఈ రోజు ఈ చెడిపోయిన కూతురి వల్ల రావడానికి వీళ్ళేదు నాన్న. నాకేం బాధ కాలేదు నాన్న. కానీ తోటి నీకెందుకమ్మా? నిన్ను గుండెల్లో పెట్టుకొని నీ తండ్రి ఉన్నాడు కదా అమ్మా. మిమ్మల్ని చెల్లిని అన్నయ్యని వదిలి వెళ్ళాలంటే నా మనసు రావట్లేదు నాన్న. నాన్న మీరు దొరకనంతగా తిరిగొచ్చేదారి తెలియనంతగా దూరంగా పోకి దొరకనంతగా తిరిగొచ్చేదారి తెలియనంతగా భూమాత ఒడి చేరి నా భారం దించావా చూస్తూనే చేసారి ఎదపోతే పెంచావా మీ డాడీ రెక్కలు విరిచావా మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా శుభ్రం చేస్తున్నా. ఎమ్మెల్యే గారు ఉన్నారు నాన్న? లేరు, బయటికి వెళ్ళారు. ఏంటి నాన్న అదోలా మాట్లాడుతున్నారు? తండ్రి కళలను బూడిద పాలు చేసి
తండ్రి ముందే సిగరెట్ తాగుతున్నా కొడుకుతో ఆనందంగా మాట్లాడుతున్నా. కలలు నాన్న, నేను చాలా కలలు కన్నాను నాన్న. కన్నవాళ్ళు లేకపోయినా అంతకన్నా గొప్పగా పెంచిన మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాను నాన్న. కానీ నేను రోడ్డు మీద పెడుతుంటే ఈ సమాజం ఈడు ఎవరికి పుట్టాడో తెలియదు, ఎలా పుట్టాడో తెలియదని పదే పదే నన్ను హేళన చేస్తుంటే చాలా చాలా బాధేసేది నాన్న. అందుకే నేను ఇలా మారాను. కాదు, ఈ సమాజమే నన్ను ఈ రకంగా మార్చింది. ఎవరో ఏదో అన్నారని ఇలా రాక్షసుల్లా మారి జనం ప్రాణాలతో ఆడుకుంటావా? ఒక మనిషి అందనంత ఎత్తుకు ఎదగాలన్నా, అధపాతాళంలో పడిపోవాలన్నా సాటి మనుషుల మాటలే కారణం. నాన్న, నాకు తెలుసు నా జీవితం గ్యారంటీ లేదని. నా చావు ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో కూడా తెలియదు నాన్న. అందుకే ఉన్నన్నాళ్ళైనా సరే మిమ్మల్ని బాగా చూసుకోవాలని మీకు లక్షల డబ్బులు ఇస్తుంటే మీరేమో వద్దంటున్నారు. ఎలా తీసుకోమంటావురా? నాన్న, నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, లేదా ఈ పని చేసి సంపాదించానని తీసుకోమంటే ఆనందంగా తీసుకుంటానురా. అంతేగాని హత్యలు మానభంగాలు చేసి నాన్న ఇదిగో తీసుకోమంటే ఎలా తీసుకోమంటావురా? నువ్వు నిజంగా నన్ను సంతోషంగా చూడాలనుకుంటే కష్టపడి సంపాదించి పంపురా. అప్పుడు ఆనందంగా తీసుకుంటానురా. అది ఎప్పటికీ జరగదు నాన్న. అయితే నీ దగ్గర డబ్బులు తీసుకోవడం కూడా ఎప్పటికీ జరగదురా. ఏంట్రా తండ్రి కొడుకులిద్దరేదో సీరియస్ గా డిస్కషన్ లో ఉన్నారు? అబ్బే అదేం లేదండి. ఇంతకీ పిలిపించారట? అవునరా శ్రీకాంత్. రామయ్య, నువ్వు లోపలికి వెళ్ళు. నీతో కొంచెం అవసరం వచ్చి నేను పిలిపించాను శ్రీకాంత్. ఏమిటి ఎమ్మెల్యే గారు, ఆ చైతన్య గారి గురించేనా? అందుకనేరా నేను నా పక్కన పెట్టుకునేది. చిన్న హింట్ ఇస్తే చాలు ఇలా అల్లుకొని పోతావు. ఇదంతా నేర్పింది మీరే కదా. ఆ చైతన్య గారి సంగతి నేను చూసుకుంటాను. మరి డబ్బు సంగతి? నీకు రావాల్సిన డబ్బు నీకు సమయానికి అందుతుంది. ఎమ్మెల్యే గారు, ఈ రోజు నుండి నా రేటు పెంచాలి. ఏంటి రేటు పెంచాలా? అసలు నిన్ను పోలీసుల నుండి బారి నుండి తప్పించడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎంత ఖర్చు అయినా సరే మీరు రక్షించి తీరాలి. ఎందుకంటే నేను గాని అరెస్ట్ అయ్యాను అనుకో, మీ రాజకీయ పునాదులు కదిలిపోతాయి. నేను గాని పోలీస్ స్టేషన్ లో నోరు విప్పాను, మీ రాజకీయ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోతుంది. కూల్ కూల్ కూల్. ఇవి విషయాలని ఇప్పుడెందుకు శ్రీకాంత్? ఆ చైతన్య గాడు ఈ ప్రజల ముందు నోరు ఒప్పకుండా చూసుకునే బాధ్యత నాది. దానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. రేటు పెంచక తప్పదంటావా? తప్పదు. శ్రీకాంత్, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో. నీ మాట ఎప్పుడన్నా నేను కాదన్నానా? కాదు అని అనకూడదు కూడా. ఎందుకంటే మీరు సృష్టిస్తున్న ఈ రాజకీయ మారణ హోమంలో మీరు ఎన్నో కోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారు. తనను తాను దహించుకుంటూ కాంతినిచ్చే దీపం సైతం తనకంటూ కాస్త మసినైనా మిగిల్చుకుంటుంది. కానీ నా జీవితానికి ఆ మసి కూడా మిగలదు. చేస్తున్న పనికి బాధపడుతున్నావా? అఖండంలో బ్రహ్మ సృష్టి జరుగుతుంది, దిగంతంలో భూమి అంతమవుతుంది. మధ్యనున్న ఈ మానవ జీవితాలను నేల రాచి పారవేయగలి శ్రీకాంత్. అయినా నన్ను మీరు తప్ప ఎవ్వరు ఏమి చేయలేరు. శ్రీకాంత్, నన్నే అనుమానిస్తున్నావా? అనుమానంగా సార్, నిజం, పచ్చి నిజం. మీలాంటి రాజకీయ నాయకులు అవసరం ఉన్నంతసేపు వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఎంగిలాకులా విసిరి పారేస్తారు. శ్రీకాంత్, అందుట్లోను మీ గురించి నాకు తెలియందా? శ్రీకాంత్, సరిగ్గా 20 సంవత్సరాల క్రితం నువ్వు ఆకలితో మలమల మాడిపోతుంటే
నిన్ను దగ్గరికి తీసుకొని అన్నం పెట్టాను రా. కాదనలేదే. ఆ రోజు నేను నీకు అన్నం పెట్టకపోతే నువ్వు ఎప్పుడో చచ్చిపోయేవాడివిరా. ఎమ్మెల్యే గారు, ఇప్పుడు నేను బ్రతుకుతున్నా నా ఈ బ్రతుకు అంతకంటే అందంగా ఉందంటారా? అది నీ కర్మరా. నాకు పని ఇస్తానని పిలిచి నన్ను గుండాగా మార్చింది మీరు, నా అవసరానికి వాడుకుంది మీరు. అప్పుడు నిన్ను చదువుకోమన్నాను, ప్రతి వాడు అనాథ అని హేళన చేసేవాడు. వ్యవసాయం చేసుకోమన్నాను, సాటి మనుషుల మాటలు పడలేకపోయేవాడిని. అది కాకపోతే వ్యాపారం చేసుకోమన్నాను కదరా. ప్రతి వాడు అనాథ అని వేలెత్తి చూపేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు గూండాగా మారితే అది నా తప్ప. ఎమ్మెల్యే గారు, నా గతాన్ని గుర్తు చేసి నా మనసును గాయపరచకండి. ఆ చైతన్య గారిని చంపి మళ్ళీ మీ ముందుకు వస్తా. శ్రీకాంత్, నువ్వు అలా చేసావనుకో నా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందిరా? ఏం చేయమంటారు? ఆ చైతన్య గారిని భయపెట్టు, బెదిరించు, వాణ్ణి మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలరా. సరే, మీరు చెప్పినట్లే చేస్తా. వస్తా. రే శ్రీకాంత్, నిన్ను అనాథగా ఉన్న నిన్ను దగ్గరికి తీసి అన్నం పెట్టి ఇంత నిన్ను పెంచి పెద్ద చేస్తే నా మీద తిరగబడి నన్నే రేటు పెంచమంటావంటరా? పెంచుతా, రేటు పెంచుతా, పెంచుతూ నిన్ను ఎప్పుడు తుంచుతానో ఈ ఎమ్మెల్యే నాగభూషణ చూపిస్తాడు నీకు. గుండెలు తీసిన బంటు గుండెను గుట్టుగా అంటూ గుండెలు తీసిన బంటు గుండెను గుట్టుగా అంటూ గాజుల గలగల వింటూ కౌగిలి విందులు తింటూ ఆడని తిట్టు ఆడని ముద్దులు పెట్టు 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 పెట్టవా గుండెలు తీసిన బంటు గుండెను గుట్టుగా అంటూ కన్నె పిల్ల ఎద కాటు వేయగల తోపిడి చూపుల కళ్ళు మల్లె పూల పోత మాటు వేయగల మాటలలో కళ్ళు చూడగానే మనసు పడ్డ సోకులాడి ఆడబిడ్డ కావాలంటే నువ్వు కావాలంటే రమ్మంటుంటే నీదే సొమ్మంటుంటే గుండెలు తీసిన బంటు గుండెను గుట్టుగా అంటూ కాలేజ్ ఫీజు కట్టాలన్నావు కదరా, ఇగో డబ్బులు. చాలా సంతోషం రా, కానీ నేను నీకు కట్టే ఆఖరి కాలేజ్ ఫీజు ఇదేరా. సంతోషాలు కూడా చాలా ఇన్నాళ్ళు
నా రెక్కల కష్టంతో అటు నీ కాలేజ్ ఫీజు ఇటు కుటుంబాన్ని నడుపుకొస్తున్నాను రా. ఇంకా నాకు ఓపిక లేదురా. కలలు కనడం ప్రతి మానవుని నైజం రా. కానీ కన్న కలలు కలలోనే కరిగిపోవడం ఈ పేదవాడి జీవిత సత్యం రా. ఉద్యోగం వస్తుంది నాన్న. నువ్వు 6 నెలల తర్వాత మనం ఎక్కే అందలం గురించి ఆలోచిస్తున్నావు, కానీ నేను ఈ 6 నెలలు మనం బ్రతికే మార్గం గురించి ఆలోచిస్తున్నాను రా. ఆ మార్గమే ఉంటే నీకు సంతోషంగా కాలేజ్ ఫీజు కట్టేవనిగా. మనోడు మనకు బాగా అలవాటు. వృధా అయిందని బాధపడుతూ కూర్చుంటావో, లేక నువ్వు చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం తీసుకొని ఆనందంగా జీవిస్తావో నీ ఇష్టం రా. వస్తున్నా. రే, ముఖాన్ని చూసి మనిషిని అంచనా వేయగలిగిన నీ అన్నయ్య ముందే దాస్తున్నావంటే నాకు చాలా నవ్వు వస్తుందిరా. ఏమైందిరా? కాలేజీ లేదన్న ప్రాబ్లమా? చెప్పురా, నేను వెళ్ళి మాట్లాడతాను. ఎవరు వెళ్ళినా ఉపయోగం లేదన్నయ్య. ఏంట్రా అసలు ఏమైందో చెప్పకుండా నువ్వు అట్లా నా చదువు ఆపేయమంటున్నాను. ఆపేసి ఆయనలాగా 4 ఏళ్లలో పాచి పనులు చేసుకొని బతకమంటున్నాడా? ఇంతకి ఎందుకు వద్దన్నాడు? ఓ, ఇదొక పెద్ద సమస్య అంటరా. రే రాజు, ఇదిగోరా డబ్బు, వెళ్ళి ఫీజు కట్టే. నీ దగ్గర చాక్లెట్ తీసుకుంటే నాన్న ఒప్పుకోడు, అలాంటి డబ్బు తీసుకుంటే ఊరుకుంటాడా? రే రాజు, ఆ సంగతులు మొత్తం నేను చూసుకుంటాను, పోరా. రే, ఎక్కడో రోడ్డు మీద బతకవలసిన నన్ను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఇంతటి వాణి చేశారా. మీకోసం ఈ మాత్రం కూడా చేయలేనా? రే రాజు, పట్రా, వెళ్ళి ఫీజు కట్టే. మిగతా సంగతులు మొత్తం నేను చూసుకుంటాను. అలాగే అన్నయ్య. వెళ్ళరా. ఎక్కడికి రా? బయలుదేరా. ఎల్లప్పుడూ స్నేహితుడి మాట అంటే నేను చెప్పిన మాటలన్నీ పెడచెవిన పెట్టి మీ అన్నతో కలిసిపోయావు అన్నమాట. నాన్న, అది కాదు నాన్న. ఎవడ్రా నీకు నాన్న? అలా పిలిచి అర్హత నీకు లేదురా. డబ్బులు ఇవ్వగానే అన్న సంతోషంగా కాలేజీ బయలుదేరావా? అయినా అంత డబ్బు వాడికి ఎక్కడి నుండి వచ్చిందో ఒక్కసారి అన్న ఆలోచించావా? పోనీ నేను చెప్పమంటావా? ఎదుటి వాడి కడుపు కొట్టి సంపాదించిన డబ్బురా అది. కళల్ని నిజం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే రా వద్దంటున్నాను. రే, ఎదుటి వారిని మోసగించిన డబ్బుతో మనం సంతోషంగా ఉండలేమని చెప్తున్నారా? అయినా మనుషులను చంపి ఆ రక్తంతో తడిసిన డబ్బుతో వాళ్ళని అనుభవించే కంటే విషం తాగి చచ్చిపోవడమే నాకు మేలుగా ఉంటుంది. రే, మనం పుడితే తల్లి సంతోషపడాలిరా, పెరిగితే తండ్రి గర్వపడాలి, బ్రతికితే సమాజం ఇష్టపడాలి, రేపు చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలిరా, కన్నీరు పెట్టాలి. రే, ఎక్కడో అనాథగా ఉన్న నేను తీసుకొచ్చి నా కన్న బిడ్డలా పెంచాను రా. నా కడుపు మార్చుకొని నీ కడుపు నింపాను కదరా. చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తుంటే మురిసిపోయావంట, కానీ ఈ రోజు పెద్ద నువ్వు తప్పుడు అడుగులు వేస్తుంటే భరించలేకపోతున్నాను రా, భరించలేకపోతున్నా. రే, నిన్ను పెంచి పెద్ద చేసిన పాపానికి నాకు కన్నీళ్ళే మిగిలిస్తున్నావురా, కన్నీళ్ళే మిగిలిస్తున్నావు. రే, నీ ఆశయం కోసము, నీ కళల కోసము నువ్వు మీ అన్న సహాయం తీసుకుంటే బగబగ మండే చిత్తి మంటల్లో మీ నాన్న ఆహుతైపోతాడు, ఆహుతైపోతాడు.
పూర్తయిపోతాడ్రా. లైట్ కూర్చో. వద్దురా, మీ అన్నయ్య సహాయం వద్దురా. సరిగమా చిలిపి శృంగారమా చిలకవి మధురిమా మదిలోని సరదాని పిలిచింది నీ యౌవనం నిన్ను చూసి తరుణంలో తనువంత బృందావనం నీ చెంతనే వాలి చెప్పుకోవాలి నువ్వు కావాలని నీ చేరుకోవాలి కోరుకోవాలి నీ సొంతమవ్వాలని అది ఏలు 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 ఈ ఎన్నెల్లు ఎండలింటి హొయ్యాలు అరే నీలో నాలో లోలో వేడి పుట్టింది ఈడు గాలిలో దొదగా అదిగా ఇదిగా ఎదిగే తలపే నీ పైట వేటుగా చెమ్మ చెక్క రోజు నుంచి మొక్క చెక్క రోజు దాకా ఇంత మోజు దొక్కలేదు ఏంటంట నన్ను నువ్వు రాజుకుంటే లోన నిప్పు పొంజుకుంటే మోజు రాక ఊరుకుంటదా పదకొంటే కయ్యాల జంట ఉయ్యాల లుగాలి వీరేయికే అరే ఏలో 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 ఈ ఎన్నెల్లో ఎండలేటి హొయ్యాలో అరే నీలో నాలో లోలో వేడి పుట్టింది లేత ఏడులో పడుచు బంగారమా పలకవే సరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురిమా కథలో పగలే బగలే పొగల సెగల రగిలే సరిగా సరసాల వేళలో నీ జతలో లతగా సతిగా రతిగా అతిగా మతినే మరిచా ముని పంటి గోలలో కళ్ళబుల్లి మాట దాటి అల్లి పిల్లి ఆటతోటి అల్లుకున్న ఆశ తీరదేంటంట బెల్లమంటి బుల్లి గుంట కళ్ళ ముందు చెల్లుమంటే ఆశ కంటూ అంతూ ఉంటదా కోటి గాటల్లో బాటమే ఉంది అది ఏలో 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 ఈ ఎన్నెల్లో ఎండలేంటి హొయ్యాలో నీలో నాలో లోలో వేడి పుట్టింది ఈడు గాలిలో
పడుచు బంగారమా పలకవే సరిగమా చిలిపి శృంగారమా చిలకవే మధురిమా మౌరికకు అలా జరిగిన దగ్గర నుంచి అన్నని చూస్తే భయంగా ఉందిరా. చూడు నాన్న, ఒకరి విషయంలో అలా జరిగిందని మరొకరి విషయంలో కూడా అలాగే జరుగుతుంటే ఎలా నాన్న? రే చైతన్య, పరిస్థితుల్ని కాలం మనం చెప్పినట్లుగా వినిపించుకోదురా. సరే ఇప్పుడు ఏమంటారు నాన్న? అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఇప్పుడే పెళ్ళేంటి నాన్న? పైగా చదువుకుంటుంది. చైతన్య, చదువు అనేది జీవితంలో ఓ భాగం మాత్రమేరా. సరే ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? సరే మీ ఇష్టం నాన్న, మీ ఇష్టం నాన్న. ఒకసారి సరే మీ ఇష్టం నాన్న. మరి చెల్లెని కూడా ఒకసారి పిలిచి అడిగితే బాగుంటుంది కదా. అనన్య, అనన్య, అమ్మా అనన్య, చెల్లి అనన్య రామ్మా. నీతో కాస్త మాట్లాడాలమ్మా. దేని గురించి నానా? నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. నానా, నేను అంతా విన్నాను, కానీ ఇప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకని? కారణాలు మాత్రం నేను చెప్పలేను నాన్న, కానీ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అసలు అబ్బాయి ఎవరో తెలుసా అమ్మా? ఆ అబ్బాయి నాకు బాగా తెలిసినవాడు. ఆస్తి ఉంది, మంచి ఉద్యోగం ఉంది, పైగా నా దగ్గర చదువుకున్నవాడు, మంచి గుణగణాలు ఉన్నవాడు. ఆ అబ్బాయిని చేసుకుంటే నీ జీవితం చాలా సుఖంగా ఉంటుందమ్మా. అందుకని నా ఇష్టాలతో పని లేకుండా ఈ పెళ్లి చేసుకోమంటారా నాన్న? పెళ్లికి ఇష్టాల కంటే మంచి చెడులే ప్రాధాన్యం వహిస్తాయమ్మా. అవును నాన్న, ఈ పెళ్లి జరగడం వల్ల మీకు లాభం ఉందేమో, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం నేను బాధపడలేను. నిన్ను నష్టపెట్టాలనో కష్టపెట్టాలనో కాదమ్మా నేను ఈ మాట అంటున్నది. ఓ మంచి కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నీ జీవితం బాగుంటుందనేనమ్మా నా ఆశ. అనన్య, ఈ పెళ్లి కాదంటున్నావు, మరి నువ్వెవరినైనా ప్రేమించావా? ఏదైనా విషయం ఉంటే నాన్నగారికి చెప్పమ్మా, నేను లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యా. బాగా అడిగావురా, చెప్పమ్మా, నువ్వెవరన్నా ప్రేమించావా? నానా, అది ఏమిటమ్మా ఈ నాన్న దగ్గర నీకు సందేహం ఎందుకు తల్లి? ఈ కాలం ఆడపిల్లలంతా ఇంతే. అనవసరమైన విషయాలని భయపెడతారు, అవసరమైన వాటి మాత్రం దాచిపెడతారు. ఈ నాన్న నీ ఇష్టాన్ని ఏ రోజు కాదనడమ్మా. పర్వాలేదు, ఆ అబ్బాయి ఎవరో చెప్పు, వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి వాళ్ళతోనే మాట్లాడతాను. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. ఆ అబ్బాయిని పిలిపించు, ఇప్పుడే పెళ్లి నిశ్చయం చేస్తాను. నాన్న, ఏమిటమ్మా? ఇప్పుడు తను ఇక్కడ లేడు నాన్న. లేడా? మరి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో ఏంటో నాకు తెలీదు నాన్న. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? తను నాతో మాట్లాడి నా కళ్ళకు కనిపించి 2 సంవత్సరాలు అవుతుంది నాన్న. నేను మోసపోయాను నాన్న. ఊరుకో ఊరుకో అమ్మా, ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం తల్లి? అయినా మోసపోవటం తప్పు కాదమ్మా, మోసం చేయటం తప్పు. వాడు చేసిన తప్పుకి నువ్వెందుకమ్మా బాధపడతావు? నాన్న, మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి నాన్న. అతను ఇక్కడ లేడని తెలిసినా నేను ఇంకా తన గురించే ఎదురు చూస్తున్నాను. తను నా కళ్ళకి కనిపించకపోయినా ప్రతి క్షణం అనునిత్యం తన్ని నా మనసులో ఆరాధిస్తూనే ఉన్నాను. తన్నే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. చూడమ్మా, గతాన్ని తలుచుకుంటూ భయపడుతూ ఉంటే భవిష్యత్తుకి అర్థం లేదమ్మా.
నా భవిష్యత్తు మీద ఆశలు ఏనాడా పోయాయి నాన్న. కానీ నీ భవిష్యత్తు మీద నాకు ఆశ ఉందమ్మా. నీకు పెళ్లి చేసి నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే కళ్ళారా చూసి ఆనందించుదామనేదన్నమ్మా నా ఆశ. నాన్న, అది నా తలరాతలో ఆ భగవంతుడు రాయడమే మర్చిపోయాడు. ఇచ్చిదాన మోసపోవటం తప్పు కాదమ్మా. పదే పదే ఆ మోసాన్ని తలంచుకొని ఒంటరిగా బ్రతకాలని కోరుకుంటున్నావు చూడు, అది తప్పు. లేదు నాన్న, లేదు. నన్ను అర్థం చేసుకోండి దయచేసి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఈ ఒక్కసారికి నా మాట వినండి నాన్న, ప్లీజ్ నాన్న. వింటున్నానమ్మా, అన్నీ వింటున్నాను. ఆనాడు రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ఈ చేతుల్లో ప్రాణాలు విదిలిన నా పెద్ద కూతురి ఆక్రందనలు విన్నాను. దాని బ్రతుకు మీద ఈ సమాజం వేసిన భయంకరమైన ముద్రని విన్నాను. అమ్మా, మళ్ళీ నీకు కూడా అలా జరగరాని ఏదన్నా జరిగితే విని తట్టుకోగలిగే శక్తి ఈ గుండెకి లేదమ్మా. అమ్మా, నిన్ను తండ్రిగా ఆదేశించటం లేదమ్మా, కన్న తండ్రిగా అర్థిస్తున్నాను. నీ కాళ్ళు ప్లీజ్ నాన్న, నాన్న నన్ను అర్థం చేసుకోండి నాన్న. నా వల్ల కాదు నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న, అయినా దేవుడు కూడా చాలా స్వార్థపరుడు నాన్న. ఆడదాని జీవితంలో సంతోషాన్ని అప్పుడప్పుడే ఇచ్చి బాధని మాత్రం ఎప్పుడూ ఇస్తాడు. మీకోసం నేను ఇప్పుడు ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను నాన్న. నిజంగానా తల్లి? అవును నాన్న, అవును. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మా, ఇప్పుడు చూడు నీ పెళ్ళి ఎంత అంగరంగ వైభవంగా చేస్తాను. చైతన్య, అరే అమ్మాయి పెళ్లి ఒప్పుకుంటారా? నువ్వు వెంటనే వెళ్ళి ఆ వంశీతో మాట్లాడి పెళ్లి నిశ్చయం చేసుకురా, సరేనా? సరేనా, ఇప్పుడే వెళ్తా. ఇక మిగిలింది నా ప్రాణం ఒక్కటేరా. వంశీ, నీలాగా ప్రేమించిన వాళ్ళందరూ ఇలాగే బాధపడుతూ ఉంటే ఇక ఈ భూమి మీద మిగిలేది ప్రేమికుల చావులు, తల్లిదండ్రుల కడుపు కోతలేరా. రే వంశీ, నువ్వు ఆ గతాన్ని విడిచి మళ్ళీ మామూలు మనిషిగా మారాలి. మారాలని నాకు ఉందిరా, కానీ మార్గమే అనిపించట్లేదురా. చూడు వంశీ, 100 సంతోషాలను దూరం చేయడానికి ఒక మార్గం ఉంది, కానీ ఒక్క బాధను దూరం చేయడానికి 100 సంతోషాలు చాలవరా. నీలాంటి ప్రేమికుల బాధను తొలగించడానికి ఒకే ఒక మార్గం ఉందిరా. ఏంట్రా? పెళ్లి. జోక్ చేస్తున్నావా? ఇది జోక్స్ వేసే టైము కాదు. నేను జోక్స్ వేస్తున్నానని అనుకోవటం లేదు. కలగంటున్నావా? అవునరా, కలగంటున్నానురా. నా స్నేహితుడి జీవితం బాగుండాలని నేను, తన కూతురి జీవితం సంతోషంగా ఉండాలని మా నాన్న, మా ఇద్దరి కలలు నెరవేరాలని కలగంటున్నావు. రే ఏంట్రా నువ్వు అనేది? అవునరా వంశీ, నువ్వు మా చెల్లాయిని పెళ్లి చేసుకోవాలరా. ఈ స్నేహితుడి మీద జాలి చూపిస్తున్నావా? లేదురా, నా స్నేహితుడి జీవితం పూర్వ వైభవంలా కలకలలాడుతూ ఉండాలని నా ఆకాంక్షరా. రే, నువ్వు అన్నట్టుగా ఈ పెళ్లి జరిగితే ఇష్టమైన పెళ్లి చేస్తున్న నాకు, నాతో సుఖం పంచుకోలేక తనకు ఇద్దరు అంధకారంలో బతకాలరా. చూడు వంశీ, ప్రేమించి దూరమైన అమ్మాయి కట్టుకున్న భార్యలో చూడడం కంటే గొప్ప ప్రేమ మరేముంటుందిరా. ఏమోరా, నా మనసు అంగీకరించట్లేదు. రే వంశీ, మనసుకు సర్ది చెప్పుకొని ముందడుగు వేస్తే జీవితం అంతా హాయిగా ఆనందమయంగా ఉంటుందిరా. ప్లీజ్ నా మాట వినరా. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? నీ స్నేహితుడి మాట కాదనుకురా. ఏమోరా, అంతా నీ ఇష్టం. వంశీ, నాకు తెలుసురా ఈ స్నేహితుడి మాట కాదనవని. నాకు చాలా సంతోషంగా ఉందిరా. సరే, నేను వస్తానురా. వంశీ, అన్నట్టు ఒక్కడవే ఉండి ఏం చేస్తావురా? రే రారా, ఈరోజు మన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రిలీజ్ రా, చూసుకోరా.
రవి చూడు అన్య ఈరోజు నాకు మొదటి రాత్రి మొట్టమొదటి శుభకార్యం నువ్వు అలా సిగ్గుపడితే ఎలా? అబ్బాయి అలాంటిది ఏం లేదండి. చూడు అన్య శోభనం గదిలో పాలు భార్యాభర్తలు సగం సగం తాగుతారు. ఇది ఎందుకో తెలుసా? ఎందుకు? ఈ పాలల భర్తలో సగ భాగం భార్య కావాలని, పాల గ్లాస్తో వెళ్ళిన అమ్మాయి పాలిచ్చి తల్లిలా తిరిగి రావాలని. ఏంటేనయ్యా సిగ్గా? ఈ ఏకాంత సమయంలో మన మొదటి రక్తం చూసి కొన్ని ఈర్ష్యపడుతున్నాయి. ఏంటి అండి అవి? అదిగో ఆ జాబిలిని చూడు. నీ అందం ముందు తన అందం చిన్నపోయిందని ఈ అలా విలవిలలాడిపోతుందో. ఈ ప్రకృతిని చూడు, ఇంతటి సౌందర్యం తన దగ్గర లేదని ఈ అలా కృంగిపోతుందో. ఈ మంచాన్ని చూడు, ఇంతటి అందమైన జంట తన ఊడిలో చేరలేదని ఈ అలా బాధపడుతుందో. అలా సిగ్గుపడితే ఎలా? ఈరోజు మన పెద్దలు మన మొదటి రాత్రికి ముహూర్తం పెడితే మన ఇద్దరు ఆలోచన చేస్తే ఎలా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? మన ఇద్దరి కలయికతో ఒక జీవికి బీజం వేద్దాం. స్వాగతం నీదే సుమా ఈ జీవితం. అనురాగమా అభినందనం, అనుబంధమా శుభవందనం. నీకోసమే పుట్టానని నా ఊపిరన్నది, ఏనాటికి విడిపోనని చెప్పాలనున్నది. మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది. నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే, ఈ హాయి చెదరదుగా నా జతగా నువ్వు చెత్తనుంటే. చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి, చిగురెప్పుడు రాలదుగా పచ్చనైన ఆశలకి. ప్రేమే పందిరై బ్రతుకే విరపూసే వేళ. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది. పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది.
సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నన్ను వెతికి రాదా సంకోచం తీర్చగా ముద్ద భాష చేస్తున్నా సంతోషం సాక్షిగా ముఖ భాష వింటున్నా మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణమా స్వాగతం నీదే సుమా ఈ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది మరొక్క మారను ఆ మాట మనస్సు